ఇవాళ బుడమేరు ముంపు వలన పెద్ద ఎత్తున ముంపు గురి కావడం, అనేక మంది నిరాశ్రయులు కావడం జరిగింది. మరి ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆహార పొట్లాల పంపిణీ నిర్విరామంగా జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా 14 గంటల పాటు విరామం ఎరగకుండా బాధితులను పరామర్శించడంలో సమయం వెచ్చించడం జరిగింది. నిన్నటి రోజునైతే 4 గంటల పాటు జేసీబీ పైన ప్రయాణం చేస్తూ బాధితులకి ధైర్యం చెప్పడమే కాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకునే పరిస్థితి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా ఆహార పొట్లాలు సరఫరా చేయడం, మంచినీళ్ళు సరఫరా చేయడం తదితర కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దానిలో భాగంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గం నుంచి కూడా కొంతమంది దాతలు ముందుకొచ్చి వారికి ఆహార పొట్లాలు పంపిణీ చేయాలని అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న షిరిడి సాయిబాబా టెంపుల్ దేవస్థానం వారు 2000 ప్యాకెట్లు, అదేవిధంగా బలభద్రపురంలో ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ వారు 2000 ప్యాకెట్లు, దాదాపుగా 9000 ప్యాకెట్లు ఈరోజు అనపర్తి నియోజకవర్గం నుంచి విజయవాడ బాధితులకి పంపించడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా రేపు కూడా అదే కార్యక్రమం రంగంపేట మండలం నుంచి దాదాపుగా 5000, పెదపూడి మండలం నుంచి 5000 ప్యాకెట్లు బాధితులకు పంపించడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇక్కడ నుంచి ఆహార పొట్లాలు పంపిణీ చేసి బాధితులను ఆదుకోవాలి, నిరాశ్రయులకి ఆపన్నహస్తం అందించాలని దాతలు ముందుకు వస్తూ ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఆహారం వ్యాన్ల పైన అక్కడ పంపించడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విజయవాడకు తరలించడం జరుగుతుంది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను.